వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర క్రియేషన్ వరల్డ్. నేను మీ కిరణ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర క్రియేషన్ వరల్డ్. నేను మీ కిరణ్. ఈరోజు కోరుట్ల మండల్ నాగులపేట గ్రామంలోని నాగులమ్మ దేవాలయంకి వచ్చాము. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాల్లోకెల్లా మన తెలంగాణ రాష్ట్రంలోని కోరుట్ల మండలంలోని ఈ నాగులపేట గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. ఎన్నో పురాతన కట్టడాలు ఎన్నో మనం చూస్తుంటాం, కానీ ప్రత్యక్షంగా వెలసినటువంటి దేవతల యొక్క విగ్రహమూర్తులు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి మన టోటల్ కాంటినెంట్ లోపలే, అలాగే మన స్టేట్ లోపల తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కోరుట్ల మండలంలోని ఈ నాగులపేట గ్రామంలో వెలసినటువంటి నాగులమ్మ ఈ దేవత విగ్రహమూర్తులు చాలా ప్రసిద్ధి చెందినవి. అందుకే ఇక్కడ ఈ ప్రదేశానికి చాలామంది ఈ దేవాలయ ప్రాంగణానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి అమ్మవారిగా నానుడుంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ తమ యొక్క కోరికల్ని అమ్మవారికి విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. సో అలా కోరినటువంటి కోరికలను తీరుతున్నాయి కాబట్టే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ నాగులపేట గ్రామ ప్రజలు. అలాగే ప్రతి సోమవారము ప్రత్యేకమైనటువంటి పూజలతో ఇక్కడ అమ్మవారికి అలాగే స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించి సోమవారము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించదలిచారు. సో కోరుట్ల అండ్ నాగులపేట సరౌండింగ్ పీపుల్స్ ఎవరైనా అమ్మవారిని దర్శించుకోనట్లయితే ఇంకా ఒక్కసారి దర్శించుకోండి. మీరు కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇది జగమెరిగిన సత్యంగా భావించవచ్చు. సో ఇంతటి ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్లో ఈ దేవాలయం అనేది ఉంది. సో దీని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ మీ ముందుకు చెప్తాను ఒక్కొక్కటిగా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో టు ద మెయిన్ వీడియో. నాగులమ్మ దేవాలయం ఇది మండల కేంద్రమైన కోరుట్ల నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో ఉండేది. మన 2 తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి నాగుల దేవస్థానం ఇది. ఇక్కడ ఎక్కడ చూసినా నాగులమ్మ ప్రతిమలు విగ్రహమూర్తులు మనకు దర్శనమిస్తాయి. నాగులమ్మ నాగరాజు యొక్క విగ్రహాలు భూగర్భం నుండి పైకి తనంతట తానే వచ్చినవిగా నానుడి. ఇక్కడ చూస్తుంది నాగరాజు యొక్క విగ్రహము, అలాగే నాగులమ్మ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఈ గ్రామంలో మరొక ప్రత్యేకమైనటువంటిది కూడా ఉంది. ఈ గ్రామంలో దాదాపు అందరి వ్యక్తుల పేర్లు నాగమణి, నాగరాజు, నాగలక్ష్మి, నగేష్ ఇటువంటి అమ్మవారి పేర్లు కలిసేలా ఈ నాగులపేట గ్రామంలోని వ్యక్తులందరి పేర్లు ఉండటం విశేషం. అంతలా ఈ నాగులమ్మ అమ్మవారిని విశ్వసిస్తారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నాగులమ్మ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహమూర్తులు భూగర్భం నుండి తనంతట తానే వచ్చినవి. ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చి కోరినటువంటి కోరిక గనుక కోరుకున్నట్టయితే తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడ నానుడు ఉంది. ఇవన్నీ మనం చూస్తున్నది భూగర్భం నుండి తనంతట తానే వచ్చినటువంటి విగ్రహమూర్తుల ప్రతిమలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల కలిగినటువంటి ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది ఈ దేవస్థానంలో. ఈ వేప చెట్టు పరిసర ప్రాంతాల్లో నాగపాములు
సంచరిస్తాయి అని నానుడి. ఇక్కడ చూడండి, ఇది అతిపెద్ద వేప చెట్టు పైన అలాగే పరిసర ప్రాంతాల్లో నాగులమ్మ పాము రూపం లోపల వచ్చి భక్తులందరినీ దర్శిస్తూ భక్తులందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది అని భక్తులందరూ విశ్వసిస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది నాగులమ్మ దేవాలయము. ఇక్కడే ఈ అమ్మవారికి టెంపుల్ లోపల కట్టించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మనం లోపలికి చూస్తున్నాం స్వామివారిని. ఎంత అత్యద్భుతంగా ఉన్నాడు చూడండి. శివమూర్తి స్వామివారు లింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. సమయము లేట్ కావడం వల్ల ఇది క్లోజ్ చేయడం జరిగింది. అయినా స్వామివారిని చూపించాలనేటువంటి కాన్సెప్ట్తో మీకు ఇప్పుడు స్వామివారిని చూపించడం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇక్కడ నాగులపేట గ్రామంలో వెలసినటువంటి దేవతామూర్తులు అలాగే అమ్మవారి యొక్క దేవస్థానం ఇది. ఇప్పుడు స్వామివారి దేవస్థానం దర్శించుకున్న తర్వాత అమ్మవారి దేవస్థానంకి వచ్చాము. సమయం అనేది లేట్ కావడం వల్ల క్లోజింగ్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా నాగులపేట పరిసర గ్రామ ప్రజలు భక్తులు ఉంటే తప్పకుండా ప్రతి సోమవారము ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు స్వామివారు అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అన్నదాన కార్యక్రమము ప్రతి సోమవారం కలదు. ఎంట్రన్స్లో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఆసియా ఖండం లోపలే మన జగిత్యాల జిల్లాలో ఈ నాగులపేట గ్రామంలో వెలసినటువంటి భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండేటువంటి ఈ నాగులమ్మ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు వివరించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ వీడియో తీశాను. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మునుముందు కూడా మంచి జరగాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.